వెల్కమ్ టు తెలుగు ట్రెండ్స్. డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ రివ్యూ. జానర్ యాక్షన్ అండ్ ఎమోషనల్ స్పై థ్రిల్లర్. క్యాస్ట్ కళ్యాణ్ రామ్ యాజ్ డెవిల్, సంయుక్త మీనన్ యాజ్ నైషద, మణవిక నాయర్ యాజ్ మణిమేకల, ఇంకా ఎల్నాజ్, ఎడ్వర్డ్, మార్క్, శ్రీకాంత్ తదితరులు. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా. ప్రీఫేస్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా, అభిషేక్ నామా సొంతమైన అభిషేక్ పిక్చర్స్ లో తనే డైరెక్టర్గా చేసిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డెవిల్. 1940 దశకంలోని ఓ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కల్పిత కథే ఈ డెవిల్. మిస్టరీ థ్రిల్లర్ కథ అంశంతో కళ్యాణ్ రామ్ స్పైగా నటించిన డెవిల్ హిట్టా ఫట్టా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించిన వాయిస్ ఓవర్తో ఈ కథ మొదలవుతుంది. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ని పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్న నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి 4 ఏళ్లు విదేశాల్లో ఉండి వస్తున్న బోస్ రాక గురించిన కోడ్ వస్తుంది. కట్ చేస్తే ఓ షిప్ను సేవ్ చేసి యాక్షన్ ఎపిసోడ్తో ఎంట్రీ ఇచ్చిన డెవిల్ ఓ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు, మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. అదే గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్ష్యం. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ రాసపాడులోని జమీందార్ కూతురు హత్య కేసును ఛేదించడానికి వచ్చిన డెవిల్ హత్య కేసు దర్యాప్తుతో పాటు ఫారెన్ నుంచి వచ్చిన జమీందార్ మేనకోడలు నైషదతో ప్రేమ, ఆ తర్వాత రాజకీయ నాయకురాలు మణిమేకల, బోస్ కుడిభుజం త్రివర్ణల పాత్రలు, బోస్ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ INA ఏజెంట్లను గుర్తించడం, చంపబడ్డ జమీందార్ కూతురే సాక్ష్యంగా మారడం, ఇంకా వీటన్నిటితో బ్రిటిష్ వాళ్ళకి సంబంధం లాంటి అనేక చిక్కుముడ్ల సమాహారమే ఈ కథ. సవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూసారా? ట్విస్ట్లు. బోస్ సమాచారానికి జమీందార్ కూతురు హత్య కేసుకి సంబంధం ఏంటి? నైషద, మణిమేకల మధ్య ఏమన్నా సంబంధం ఉందా? నైషదకి ఈ కథకి ఏమైనా సంబంధం ఉందా? బోస్ గురించిన కోడి ఏంటి? ఈ కథలో త్రివర్ణ ఎవరు? బ్రిటిష్ వాళ్ళ ప్రమేయం ఏమిటి? ఇంకా సీక్రెట్ సర్వీస్ కి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధం ఏంటి సార్? అనేవే ట్విస్ట్లు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మూవీ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: కళ్యాణ్ రామ్ మైండ్ గేమ్ అండ్ యాక్షన్, సెకండ్ హాఫ్ త్రివర్ణ పాత్ర రివీల్ అయ్యే ట్విస్ట్, హీరోయిన్తో ప్రేమ సన్నివేశాలు, మాళవిక నటన, నేతాజీ పాత్ర చుట్టూ స్క్రీన్ ప్లే నడపడం, యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లాంటివి ప్లస్. మైనస్ పాయింట్స్: కొన్ని చోట్ల స్లో నేరేషన్, ఫస్ట్ హాఫ్ కథనం, సెకండ్ హాఫ్ వర్కౌట్ కానీ ఎమోషన్స్ మైనస్గా అనిపిస్తాయి. టెక్నికల్ వాల్యూస్: యాక్షన్ సీక్వెన్స్ బాగున్నా కానీ లాజిక్స్ మిస్ అవుతాయి. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. వర్డిక్ట్: కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా, అభిషేక్ నామా నిర్మాతగా మరియు దర్శకుడిగా చేసిన ప్రాజెక్ట్ డెవిల్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రకి, మర్డర్ మిస్టరీకి చుట్టూ అల్లుకున్న చిక్కుముడుల్ని బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ ఏ విధంగా ఛేదించాడు అనే ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్లో యాక్షన్ అండ్ మైండ్ గేమ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, ఇంకా కథ బాగున్నా కానీ కొన్ని చోట్ల స్లో అవ్వడం, కథనం అంత ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. కానీ స్పై కథాంశాలు ఇష్టపడే వాళ్ళకి బాగానే ఉంటుంది. నా రేటింగ్ 2.75/5. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్కరనుకున్నావరా?